ఏ పని మీదైనా పూర్తి శ్రద్ధ పెట్టాలనుకున్నప్పుడు ముందు అదర్ అవిగేషన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి. చిన్న చితక పనులన్నింటినీ కంప్లీట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ గా దృష్టి పెట్టడానికి వీలవుతుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే అనుకుంటున్నారు పూజా హెగ్డే. అందుకే మిగిలిన పనుల ఫైల్స్ ని ఒక్కొక్కటిగా క్లోజ్ చేస్తున్నారు. పూజా హెగ్డేకి ఇప్పుడు అర్జెంట్ గా ఒక హిట్ కావాలి. ఆ విజయం ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా పర్వాలేదు, కానీ హిట్ మాత్రం మస్ట్. మరి ఆ హిట్ ను ఇచ్చేదెవరు? సౌత్ లో కెరీర్ మాంచి ఊపి మీదున్నప్పుడు నార్త్ కాలింగ్ అంటూ అటెళ్లిపోయారు. ఇక్కడి ప్రాజెక్టులకు ఫుల్ స్టాప్ పెట్టి పూర్తిగా అటే షిఫ్ట్ అవుదామని అనుకున్నారు. అయితే అమ్మని అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. సౌత్ లో తాను పోగొట్టుకున్న చరిష్మాను మళ్లీ తెచ్చుకోవాలనుకుంటున్నారు పూజ. అందులో భాగంగానే కొన్నాళ్ల పాటు ముంబైకి దూరంగా ఉండాలనుకుంటున్నారు. హిందీ సినిమాల కన్నా తెలుగు, తమిళ్ స్క్రిప్టులనే ఎక్కువగా వింటున్నారట ఈ బ్యూటీ. చేతిలో ఉన్న హిందీ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేశారు. పనిలో పనిగా రీసెంట్ గా తనకిష్టమైన బీచ్ ట్రిప్ కి కూడా వెళ్ళొచ్చేశారు. సో కొన్నాళ్ల పాటు ఆమె నార్త్ ట్రిప్స్ కానీ జాలీ ట్రిప్స్ కానీ ఉండవు. తమిళ్లో సూర్యతో నటిస్తున్న సినిమా కంప్లీట్ చేయాలి. తెలుగులో యంగ్ హీరోలతో కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే 2025లో తెలుగు ఇండస్ట్రీ మీద ఎక్కువ దృష్టి సారించాలని అనుకుంటున్నారట ఈ బ్యూటీ. పక్కాగా ఫోకస్ చేస్తే ఆమె చుట్టూ అవకాశాలు వాలడం మాత్రం గ్యారంటీ అంటున్నారు క్రిటిక్స్. మరి ఈసారైనా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని పూర్వ వైభవాన్ని చూస్తారా ఈ బ్యూటీ అని గుసగుసలాడుకుంటున్నారు జనాలు.